హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈ మధ్య నాకైతే చాలా కాల్స్ అయితే వస్తున్నాయి రిగార్డింగ్ బయోమెట్రిక్స్ గురించి అయితే. సో మనం ఏదైతే అంతకుముందు వాడామో మంత్రా కానివ్వండి, మార్ఫో కానివ్వండి, స్టార్టెక్ కానివ్వండి, ఈవల్యూ డివైస్ కానివ్వండి, ఇవి వచ్చేసి పని చేయట్లేదు అని చెప్పేసి అయితే నాకు కాల్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఎర్రర్ వస్తుంది, ఏ విధంగా పని చేస్తుంది, అది ఎర్రర్ని ఏ విధంగా క్లియర్ చేయాలని అయితే కాల్ చేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఏం లేదు. అయితే ఇప్పుడు మనము అప్పుడు ఇచ్చిన డివైస్లు ఏదైతే ఉన్నాయో, అంటే మనం అప్పుడు పర్చేస్ చేసుకున్నాం కదా, ఒక 2 ఇయర్స్ బ్యాక్ కానీ 1 ఇయర్ బ్యాక్ కానీ, అవి వచ్చేసి L0 డివైస్లు అన్నమాట. సో ఇప్పుడు L0 కాస్త L1 డివైస్గా అప్డేట్ అయింది. అంటే డివైస్లు వచ్చేసి మారిపోయాయి. సో మళ్ళీ మనం L1 డివైస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో L1 డివైస్ ఉంటేనే మనము ఆ డివైస్ని వాడుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఇప్పుడు ఏదైతే బయోమెట్రిక్స్ కానీ కానివ్వండి, లేకపోతే మనం థంబ్ ఇంప్రెషన్ ఉంది కదా, విత్డ్రాస్ కానివ్వండి, సో అది వాడుకోవాలని చెప్పంటే మనం L1కి ఖచ్చితంగా అప్గ్రేడ్ కావాల్సిందే. సో L1 డివైస్ అనేది కంపల్సరీ అందరి దగ్గర ఉండాల్సిందే. ఎవల్యూట్లో అయినా సరే, స్టార్టెక్లో అయినా సరే, మార్ఫోలో అయినా సరే, మంత్రాలో అయినా సరే, ఏదైనా సరే L1 డివైస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇది మనం చెప్పిన రూల్ కాదు. ఆధార్ వాళ్ళ అంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన అదా అదేనమాట. సో మనం ఖచ్చితంగా డివైస్లు అయితే తీసుకోవాల్సిందే, L1 డివైసెస్. సో మీకు ఎవరికైనా L1 డివైస్లు కావాలంటే మాకు కాల్ చేయండి. మా నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.